ఆగస్టు 2022 అసలు ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘన ఆర్టికల్ 293 తప్పు కాబట్టి మానేసేయండి. చివరకు ఈ వ్యక్తి ఏమని అడుగుతారంటే ఈరోజు గొప్ప రాజ్యాంగ పోస్టులు ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో, ఆ రోజు ఎంపీ. హెన్స్ ఐ రిక్వెస్ట్ యువర్ ఎస్టీమ్డ్ అథారిటీ టు డైరెక్ట్ ద కన్సర్న్ ఇన్ ఆర్బీఐ, BSI, SEBI, BSE, SEBI not to permit APSBCL to raise further loans and financial institutions, banks, fund markets, loans already raised through APSBC. అంటే మీరేం రాసినారు ఆ రోజు లెటరు? మీరు రాసిన లెటర్ ప్రకారం ఎప్పుడు 2023 జూలై 27 2023లో ఇదంతా తప్పు, స్పెషల్ మార్జిన్ తప్పు, మీరు అప్పు చేయడం తప్పు, ఆర్బీఐ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీరందరూ కూడా దీన్ని వెంటనే ఆపేసేయండి, ఎక్కడే కానీ రాష్ట్రానికి ఏది పుట్టకూడదని చెప్పి ఆపేయండి. మళ్ళీ ఈరోజు మీరు ఒక గొప్ప ఇంపార్టెంట్ రాజ్యాంగ పోస్టులో ఉన్నారు అంటే మర్చిపోయినారండి. మీరు నిజమైన వ్యక్తిత్వం, మీకు నిజమైన వ్యక్తిత్వము, నిజమైన మీకు రాష్ట్రం బాగుండాలా అనేది ఉంటే ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట ఎట్లా వస్తుందండి? ఈరోజు మీరు రాజ్యాంగ పోస్టులు ఉన్నారు, మీరు ఇది తప్పు అని అనాలి కదా. గ్యారెంటర్ తప్పనకపోతాడు, మీరు తప్పనరు. అసలు ఎక్సైజ్ మీద అలిగేషన్ ఏమని ఏదో చాలా జరిగిపోయింది. నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు ఈరోజు సామాన్య మానవుడు చూడాలి. 2024-25 ఫస్ట్ 6 నెలల ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయము, 2025-26 ఫస్ట్ 6 నెలలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం చూసుకుంటే 24-25లో 6,782 కోట్లు వచ్చిందండి. 6,782 కోట్లు వచ్చింది. నెక్స్ట్ 25-26లో 6,992 కోట్లు వచ్చింది. అంటే ఎంత? మార్జినల్గా పెరగక 3% పెరిగింది. ఇప్పుడు మీరు బయట విచ్చలవిడిగా అంగళ్ళు, అసలు గ్రామాలకు పోయి చూడండి ఒకసారి, కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి, మందు ఎట్లా దొరుకుతుంది. ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు ఏ టైప్ బెల్ట్ షాపులు వచ్చాయంటే గోవా నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చినారంటే వాళ్ళే సిగ్గుపడతారు. మేము గోవా పనికే రాదు నాయన, గోవాలో కనీసము ఒక 200 ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది, ఇదేంది ఇది ప్రతి 5 ఇండ్లకు ఒక షాప్ అని. చూడండి ఒకసారి ఎవరినన్నా గోవా వాళ్ళని ఎవరినన్నా ఆంధ్రప్రదేశ్ పిలుచుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు, మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని. అసలు బ్రెడ్ బన్ను కూడా దొరుకుతుందిలేమో కానీ మందు మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. అయినా ఇంత చేసినా, ఇంత ఫ్రీగా వదిలిపెట్టినా, మీరు ఇంత పెంచినా కూడా 3% మాత్రమే ఎందుకు పెరిగింది? 10% మినిమం పెరగాల్సినది ఆదాయం ఎందుకు 3 పెరిగిందంటే డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు, ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు? అంటే అది డూప్లికేట్ మందు వస్తుందా, దొంగ మందు వస్తుందా, ఇంకొకటి చేతికి పోతుందా, ఎట్లా అది? ఇప్పుడు 2కు 2 కలిపితే 4 కావాలి కదా, 2కు 2 కలిపితే 3 ఎట్లయితుంది? ఇది కాక అసలు నిజం చెప్పాలంటే ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం అన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు సిండికేట్ కడితే స్కామా, ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు, అప్పుడు ప్రభుత్వం అమ్మింది. జనరల్గా ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందా, ప్రైవేట్ వ్యక్తి అమ్మితే స్కామ్ అవుతుందా? ఎక్కడైనా కానీ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎట్లా అవుతుందండి? నెక్స్ట్ నాసి రకం మందు, ఇప్పుడు 99 రూపాయలకు మందు ఇస్తున్నారు. 120 రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసి రకం అంటారు. 120 రూపాయలకు నాసి రకం మందు అయితే 99 రూపాయలకు మంచి మందు దొరుకుతుందే. ఇంకోటి, మా టైంలో అమ్మకం తగ్గించినాం. ఎందుకు? అసలు మందు తాగడం మంచిది కాదు, క్రమక్రమంగా తగ్గేయాలా అట్లని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎంతో అంత ఆదాయం రావాలని చెప్పి అమ్మకం తగ్గిస్తూ కొద్దిగా రేట్లు పెంచి బ్యాలెన్స్ చేసుకొని వచ్చినాం. ఈరోజు మీరు విచ్చలవిడిగా చెప్తే కదా, విచ్చలవిడిగా కూల్ డ్రింక్ షాప్ కంటే ఎక్కువ ఉన్నాయి గ్రామాలలో. మరి అక్కడ స్కామ్ ఉంటుందా, ఇక్కడ స్కామ్ ఉంటుందా? అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మీరా ఇంట్రడ్యూస్ చేసినది. మా టైంలో ఒక్క బ్రాండ్ అని వచ్చిందా? మీరు చెప్తా చూడండి, బ్రాండ్ పేర్లు వాళ్ళు ఉన్నాయి. ప్రెసిడెంట్ మెడలు మేమా పెట్టినది, గవర్నర్ రిజర్వ్ మేమా పెట్టినది, పవర్ స్టార్ మేమా పెట్టినది, లెజెండ్ మేమా పెట్టినది, బ్రిటిష్ అంపైర్ సూపర్ మేమా పెట్టినది, స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ అంపైర్ సూపర్ మేమా పెట్టినది, సైన్ అవుట్ మేమా పెట్టినది, బీరా 91 మేమా పెట్టినది, కొరియన్ నెపోలియన్, ఇది భలే ఉంది, నెపోలియన్ అంట కొరియన్ అంట, ఇది ఎక్కడో మళ్ళా మేమా పెట్టినది. ఎవరు ఇవన్నీ పెట్టినది? ఎంత అంటే మీ దగ్గర మీడియా పవర్ ఉంది కాబట్టి ఏమంటే అది 2కు 2 కలిపితే 5 అంటే 5, 2కు 2 కలిపితే 3 అంటే 3. మాకు అసలు నోరు తెరవనిస్తుంటున్నాం మమ్మల్ని. దాని తర్వాత డిస్టిల్లరీలు
డిస్టిలరీలు మా టైంలో డిస్టిలరీ ఒకటన్నా పర్మిషన్ ఇచ్చినామండి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి ప్రస్తుతం. 6 డిస్టిలరీలు 2014 కంటే ముందు ఉండేటివి. మిగతా 14 డిస్టిలరీలు 2014 నుంచి 19 మీ టైంలో కదా ఇచ్చినది. మీ టైంలో ఇచ్చినది 20లో ఒక్కటి కూడా మేము ఇలా. మీరేమో 14 డిస్టిలరీలు ఇచ్చినారు, అంతకుముందు 6 ఉన్నాయి. మీరా మేమా స్కాము? బెల్ట్ షాపులు, మేము బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మీరు బెల్ట్ షాపులు గోవా కంటే ఓవర్గా పెట్టినారు. మీరా మేమా స్కాము? ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడ